హలో అండి, క్రిస్పీగా హెల్దీగా ఆయిల్ లేకుండా మరి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఎయిర్ ఫ్రైయర్లో చూద్దాము. కావాల్సినవి కారం, సాల్ట్, గరం మసాలా, పసుపు, కొద్దిగా మిరియాల పొడి. మసాలా అన్నీ కూడా మీకు తగినట్టుగా తీసుకుని అందులోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసి మరి ఒక థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మరి లెమన్ జ్యూస్తో పాటు మరి ఫిష్ పీసెస్ అన్నింటినీ 1/2 అవర్ టు 1 అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. మరి కిందన మరి ఒక వెజల్ మనం ఇలా ఓపెన్ చేస్తే బయటకు వస్తుంది. దాని లోపలే మరి ఒక ట్రే ఉంటుంది. ఆ ట్రేని మరి మనం బయటకు తీయొచ్చు. పవర్ ఆన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా మరి అల్యూమినియం ఫాయిల్ ఆర్ పేపర్ కనుక పెట్టుకున్నట్లయితే సో ఇలా ఈ విధంగా ట్రే పక్కకి పెట్టి మరి దానిలో అప్రాక్సిమేట్గా సైజ్ మెజర్ చేసుకుని ట్రిమ్ చేసి పెట్టినట్లయితే కనుక మరి కిందన మనకి ఎక్కువ గ్రీజీగా అయిపోకుండా ఉంటుందండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా డ్రైన్ చేసుకోవచ్చు. సో ఈ ఎయిర్ ఫ్రైయర్ ప్లేట్ని ఈ విధంగా పెట్టుకుని కొద్దిగా ఆయిల్తో బ్రష్ చేసుకుని ఫిష్ ఫ్రై పీసెస్ అన్నింటినీ కూడా మరి చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్లో మరి ఈ విధంగా మనం పుష్ ఇన్ చేసినట్లయితే కనుక లోపలికి వెళ్తుందండి. ఇక్కడ టెంపరేచర్ అండ్ టైమర్ సెట్టింగ్స్ నేను చూపిస్తాను. డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ ప్రస్తుతానికి 180 degrees ఫర్ 10 minutes నేను పెట్టానండి. మనకి డిస్ప్లే రన్ అవుతూ ఉంటుంది. మరి టైం అయ్యేటప్పటికి ఎండ్ చూపిస్తుంది. సో ఎయిర్ ఫ్రైయర్ మరి చాలా హెల్దీ వే ఆఫ్ కుకింగ్ అండి. ఆయిల్ లేకుండా మరి డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. వెజ్జీస్ యాజ్ వెల్ యాజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అండి. మరి బాడీలో కొలెస్ట్రాల్ లేకుండా డీప్ ఫ్రై వల్ల మరి ఈ రోజుల్లో వచ్చే హెల్త్ రిస్క్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండ్ వచ్చేసరికి మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే మరి చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉంది ఫిష్ ఫ్రై. సో వీటిని ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఫ్లిప్ చేయాలి. టర్న్ చేసుకుని మరి ది అదర్ సైడ్ కూడా కుక్ అవ్వడానికి వీటన్నింటినీ కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసుకుని మరి మరొకసారి ఒక 1/2 స్పూన్ ఆఫ్ ఆయిల్ తోటి బ్రష్ చేసుకున్నట్లయితే కనుక మరి రెండవ సైడ్ కూడా మరి చక్కగా కుక్ అవుతుందండి. సో నేను మొత్తంగా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేశాను ఈ ఫిష్ ఫ్రై మొత్తం అన్నింటికి కూడా. సో మరొక 10 minutes పెట్టుకునేసరికి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఒకసారి ట్రై చేయండి హెల్దీ రెసిపీ.